హలో, స్వీట్ కార్న్తో వడలు ఈరోజైతే నేను చేసేసుకున్నాను. ఎప్పుడు వర్షం పడినా, క్లైమేట్ ఎంత కూల్గా ఉన్నా సరే నా ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే వెంటనే చేసేస్తానన్నమాట. అంత ఇష్టం అండ్ పర్ఫెక్ట్ కుదిరితే ఆయిల్ అస్సలు పీల్చుకోవు, మెత్తగా అండ్ పైకి క్రిస్పీగా చాలా బాగుంటాయి. దానికోసం నేను మీకు టిప్స్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ని మంచిగా ఒలిచేసుకొని మిక్సీ జార్లో వేసుకోకుండా ఇట్లాంటి కటర్లో కచ్చా పచ్చగా అయితే వేసుకోవాలి. మిక్సీలో వేస్తే వాటరీగా ఉంటుంది, దానివల్ల ఆయిల్ ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా కటర్ ఉంటే వేసుకోవచ్చు, లేదు మిక్సీలో అయితే కచ్చా పచ్చగా వేసుకోండి. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసుకొని శనగపిండి అండ్ బియ్యపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని మంచిగా మనం వడలు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. పిండుల్ని ఎక్కువ బియ్యపిండినే ప్రిఫర్ చేయండి. బియ్యపిండి అనేది మనకి కొంచెం క్రిస్పీనెస్ని అండ్ ఆయిల్ ఎక్కువ పీల్చనీయకుండా ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి వడలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చూపించే విధంగా పిండిని కలుపుకోవాలి, చేతికి అంటుకోకూడదు అండ్ వడలు వేయడానికి ఈజీగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే ఖచ్చితంగా ఆయిల్ పీలుస్తుందని గుర్తుంచుకోండి. అండ్ వీటిని చేతి మీదే పల్చగా ఒత్తేసుకొని వేసుకోవచ్చు. మరీ మందంగా ఉన్నా కూడా మనకి తినడానికి అంతగా బాగోవు. ఇట్లా పల్చగా వేసుకుంటే పైకి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. నేను 2-3 సార్లు ట్రై చేసినాకే నేను టిప్స్ కనుక్కొని నేను చేస్తున్నాను. అవే టిప్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటాయి, అసలు ఆ స్వీట్నెస్ తెలుస్తా మంచిగా ఉంటుందన్నమాట. వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.